కర్నూలు జిల్లా పత్తికొండలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఫిబ్రవరి 23 నుండి 27 వరకు దీక్షలు కొనసాగుతాయని సిఐటియు రామచంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో పనులు ఎక్కువ, వేతనాలు తక్కువ అన్నారు. ఒక ఐసిడిఎస్ సంస్థలోనే ఇంత అన్యాయం జరుగుతుందని, పనికి తగ్గ వేతనాలు ఇవ్వటం లేదన్నారు. వీరు డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలుపరచాలని, అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి మరియు గ్రాడ్యుటీ అమలుకు గైడెన్స్ రూపొందించి వేతనంతో కూడిన మెడికల్ బిల్ ఇవ్వాలని మరియు మే నెలంతా వేసవి సెలవులు జీవో వెంటనే అమలుపరచాలని పత్తికొండ మండలం సిఐటియు కార్యదర్శి రామచంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లతో పాటు సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. 23 నుండి 27వ తారీఖు వరకు 5 రోజుల ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల కోసం, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు 26,000 రూపాయల వేతనాన్ని మరి ఎప్పటి నుంచో దీక్షలకు కూర్చుంటున్నాం. గత ప్రభుత్వంలో కూడా 42 రోజులు ఈ దీక్షలు కొనసాగాయి. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ దీక్షలకు మద్దతు తెలిపినటువంటి నాయకులు ఈరోజు గమనించి వెంటనే ఈ స్కీమ్ వర్కర్లకు 26,000 రూపాయల వేతనాన్ని వెంటనే పరిష్కరించాలని, ఈ వేతనాన్ని పరిష్కరించి అనేక యాపులు, అలివి కాని యాపులను తీసుకొచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యాపులను రద్దు చేసి వారికి పని భారాన్ని తగ్గించాలని ఈరోజు మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ యాపుల ద్వారా అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లలో ఈ టీచర్లు కనీసం విద్యను బోధించలేని పరిస్థితి ఏర్పడింది.